ధర్నా చేసి వచ్చిన. లేదునా, ఇప్పుడేనా వచ్చింది. ఓకేనా. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమంటే, ఈరోజు కడప నగరంలో రాష్ట్ర వ్యాప్తంగా కానీ పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్మికులు అనేక సేవలు చేస్తారు. అనేక సేవలు చేస్తూ వాళ్ళ సమస్య అనుకొని ప్రజలకి కరోనాలో కానీ ఏ ఉత్పత్తి వచ్చినా మేమంతా హార్ట్ఫుల్గా ప్రజలకి ఆరోగ్యంగా ఉండాలని మేము సేవ చేస్తాం. అట్లాంటి మున్సిపల్ కార్మికుల్ని ఈరోజు సింగపూర్ సిటీలో ఒక కార్మికుడిని ఆగస్టు 15వ తేదీ జెండా ఆవిష్కరించేదానికి అక్కడుండే ప్రతినిధులు, అక్కడుండే డాక్టర్స్, అక్కడుండే అందరూ పిలిచడం జరిగింది. మేము చాలా సంతోషంతో మమ్మల్ని పిలిచినారు. మేము జెండా ఎగరేస్తున్న మా వెంకటేశ్వర్లు గారిని పిలిచినాడని మేము చాలా సంతోషంగా ఉన్నాం. అయితే కొంతమంది మీ రాజకీయాలు, మీరు అక్కడ ఏం తన్నుకొని చేస్తారో ఏం చేస్తారో మాకు సంబంధంలే. మేము ఒకటే అడుగుతున్నాం, పారిశుద్ధ్య కార్మికుడు కసు ఊడ్చేటప్పుడు పారిశుద్ధ్య కార్మికుడు ఈ దేశంలో ఉండే పౌరుడు కాదా? పారిశుద్ధ్య కార్మికుడు నీ ఇంట్లోంచి చెత్త ఇచ్చేటప్పుడు ఈ దేశంలో ఉండే పౌరుడు కదా? మేమేమన్నా బయట నుంచి, పాకిస్తాన్ నుంచి ఏమన్నా వచ్చినామా? ఎక్కడి నుంచి ఏమన్నా వచ్చినామా? మేమేమన్నా? పారిశుద్ధ్య కార్మికుడు ఒక ఫ్లాగ్, ఒక జెండా, ఆ జెండాని ఎగరేసిన దానికి ఆగస్టు 15వ తేదీ మన ఇండియా జెండా ఎగరేసిన దానికి ఈరోజు ఆ పారిశుద్ధ్య కార్మికుడిని దావన పోయినాడు అంటారా? ఇదే పారిశుద్ధ్య కార్మికుడు లేకుండా మీరు ఏమైందో? ఈరోజు రవి అనే వ్యక్తి, రిమ్స్లో పనిచేసే వ్యక్తి, మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకు మాట్లాడాలట? పారిశుద్ధ్య కార్మికుడు అంటే పనికి మాలోడు మరి కనిపిస్తారా మీకు అందరికీ? ఈరోజు సరైన పద్ధతి కాదని మేము ఆ రవి గారికి హెచ్చరిస్తున్నాం. ఆయన ఒక ఎంప్లాయ్ అన్నప్పుడు ఆ ఎంప్లాయీ మాదిరిగా ప్రకటన చేయాలి. నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీని మాత్రాన నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడేది కాదు. ఇక్కడ నువ్వు ఏదన్నా మెసేజ్ పెట్టేటప్పుడు, ఏదన్నా చేసేటప్పుడు, పారిశుద్ధ్య కార్మికుని గురించి ఏమన్నా మాట్లాడేటప్పుడు నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మెసేజ్ పెట్టాలని మేము స్ట్రెయిట్గా తెలియజేస్తున్నాం. మేమేమడుగుతున్నాం? మేమేమన్నా పిలిచినామా? మీరు జెండా ఎగరేద్దురని మేమేమైనా అడిగినామా? మీరు పిలిచినారు. మీ ఇమేజ్ కోసం సంబంధించి మీరు దానికి సంబంధించిన వాళ్ళు దానిపైన మీరు చేసి పారిశుద్ధ్య. ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చింది, చాలా అద్భుతంగా వచ్చింది. ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో వచ్చింది, అది సాక్షి పేపర్లో వచ్చింది, అనేక పేపర్లు వచ్చిన పారిశుద్ధ్య కార్మికుడు అనేక రూపాలలో జెండా చాలా ఘనంగా చేసినారు సింగపూర్ సిటీలో. అంటే దళితుడు అడిగినా ఉండాలన్నా? ఇక్కడ దళితుడు ఇంకా ఏం పని చేయకూడదా? జెండా ఎగరేయకూడదా? అతను దళితుడు కాబట్టి ఈరోజు అందరూ దానిపైన పెట్టడం జరిగింది. మేము సిఐటి ఒకటి చెప్తున్నాం, మున్సిపల్ యూనియన్గా మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి. లేకుంటే సింగపూర్ సిటీలో నీళ్లు కానీ వదలకుండా, కసువు కానీ చేయకుండా, కసువు కానీ ఊడ్చకుండా మేము మున్సిపల్ యూనియన్గా తీర్మానం చేస్తున్నాం. ఇప్పుడే కమిషనర్ గారికి వినతిపత్రం ఇస్తాం. అవసరమైతే ఆయన కానీ క్షమాపణ కానీ చెప్పకుంటే ఆయన మీద కేసు పెట్టాలని ఆ స్టేషన్లో సంబంధించి మేము కంప్లైంట్ ఇస్తాం. దీని మీద సిఐటి అందరం కూర్చొని ఒక రూపొందిస్తాం. అవసరమైతే సింగపూర్ సిటీ కాడ ధర్నా చేస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా తెలియజేస్తున్నాం.